జీసస్ అన్నకి సంఘాలకు నా వెనుకున్న దైవజనులు మణికుమార్ గారికి అదేవిధంగా చక్కగా మనకి గానామృతంతో మనల్ని ఆవరించిన దాసులకి వేదిక మీద ఉన్న మన తమ్ముడు ఆశీర్వాదంకు దైవజనులకి అబ్రహాం గారికి మరి అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ యొక్క శుభ తరుణంలో నేను కూడా పాల్గొనడానికి ప్రభు నాకు కూడా ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. జీసస్ అని చెప్పారు 26 గుర్తుందా అని. రిపబ్లిక్ డే కదన్నా, అదే ఆ రోజే గుర్తుందా అన్నది. మళ్ళీ తప్పనిసరిగా వస్తానన్నాను. చాలా సంతోషం. దేవుడు మీ అందరితో పాటు అన్న క్లుప్తమైన అనే పదం అడాడు. అందుచేత నేను కూడా క్లుప్తంగానే చెప్తాను. 10 గంటల 9 నిమిషాలండి. 10 గంటల 39 నిమిషాలకు నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అంటే అర్థం ఏంటి? 30 నిమిషాలు ముద్దు, 45 అయితే వద్దు. అది మనం అనుకున్నాను. అందుచేత కరెక్ట్గా 30 నిమిషాలు మనము వర్తమానం విన్నాం. చాలా సంతోషం. మీరంతా ఆసక్తితో ఆ శక్తితో ఇక్కడ ఉన్నారు. మన ఆసక్తి సడలక ముందే, ఆసక్తి సన్నగిల్లక ముందే మరి నేను నా వర్తమానాన్ని మీకు ఫీడ్ చేయాలి. ఎందుకంటే మన ఎదుట విందు మన ముందు. అందుచేత దాని గురించి కొండల తట్టు బదులు కొండల తట్టు కన్నులు ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. అందుచేత లేఖనంలో ఒక మాట చదువుతాను నేను. మరి సునాద, నా కొడుకు పేరు కూడా సునాదే. జూబిలీ అని అర్థం. సునాద అంటే జూబిలీ. ఎవ్రీ భాషలో జూబిలీ అంటారు కదా. జూబిలీ అంటే సునాద వత్సరం అని అర్థం. మా నాన్నగారు 50 సంవత్సరాల సునాద వత్సరం జరుపుకున్నప్పుడు పుట్టాడు. అందుకని ఆడికి సునాద అని పెట్టాను, సునాబ్ద్ అని పెట్టాను, సునాద. చాలా సంతోషం. పేరు విన్నాంటే చాలా సంతోషించాను. థ్యాంక్ యూ. నీ యొక్క లేఖనం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక నుండి నేను చదువుతున్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం, ఈ 3 వచనాలు చదువుతాను. లేఖనంలో చూడండి. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైందని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి ఆ వాగ్దానమును దృఢపరచను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునే మన ఆత్మకు లంగర వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామం బట్టి వందనాలు ప్రభువా. మేమంతా సమాజంగా, సంఘంగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా మేమందరం ఈ యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో మీ సన్నిధానానికి చేర్చబడ్డాం. చిన్న బిడ్డ మరొక నూతనమైన సంవత్సరంలో ప్రవేశించిందని మాత్రమే కాకుండా మేమందరం సహవాసంలో వాక్యం ద్వారా బలపరచబడాలని, మేమందరం ఈ కుటుంబము మేమందరం కలిసి నిన్ను స్తుతించాలని, మహిమపరచాలని, ఘనపరచాలని, నిన్ను ఊరేగించాలని, నీ లేఖన సారాన్ని తెలుసుకోవాలని, మేమందరం ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిని పొందాలని మీరు కలుగజేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి, వీలు అవకాశాన్ని బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడండి నాయన. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూలా చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. మన ఎడవ, మన బిడ్డల ఎడవ దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికని చెప్పడానికి దేవుడు ఇష్టపడతాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మిమ్మల్ని తయారు చేసి మీ కుటుంబ జీవితాన్ని ఇచ్చి, మీ కుటుంబంలో మీకు బిడ్డలను ఇచ్చి, ఇదంతా దేవుడు ఎందుకు చేస్తాడంటే నా ప్లాన్ మీరు అర్థం చేసుకోండి అని. అంచేత సంకల్పము అంటే ప్లాన్ అని అర్థం. ఆ ప్లాన్ చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ప్లాన్ ని మనము నెరవేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం అవుతుంది. ఆ ప్లాన్కి అనుగుణ్యంగా మనం ఉండాలి. అందుకే మనల్ని తయారు చేశాడు అంటాడు ఎఫెసీయులకు రాస్తూ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు ముందుగా సిద్ధపరచిన మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని సృజించాడంట.
దేవుడు ఎందుకు సృజించాడు? ముందుగా ఒక ప్లాన్ ఉందన్నమాట. జేసస్ అన్న కుటుంబంలో ఒక ప్లాన్, సో క్రిస్టఫర్ అన్న కుటుంబం ఒక ప్లాన్. అంటే కుటుంబాల ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికని మనం నెరవేర్చాలని దేవుడు మనల్ని సృజిస్తాడు. సెల్ ఫోన్ తయారు చేసింది ఒక పర్పస్తో. దీన్ని నేలలో పడేయం కదా, కరెక్ట్, లేకపోతే ఉడుకుతున్నట్లు వేయం దీన్ని, ఎందుకంటే దాన్ని ఎలా వాడాలనేది మనకు తెలుసు. అలాగే జీవితాన్ని ఎలా వాడుకోవాలన్న సంగతి కూడా మనకు తెలిసి ఉండాలి. దీన్ని తయారు చేసినాడు. దీన్ని కొన్నప్పుడు దీని యొక్క బాక్స్ లో ఒక మాన్యువల్ పుస్తకం పెడతాడు, ఇంత పుస్తకం. ఆ పుస్తకం పెట్టి దీనిలో ఎలాంటి బ్యాటరీ, దీనికి ఎంత ఛార్జర్ ఉండాలి, ఈ ఛార్జర్ మేము ఇస్తున్నాం, దీన్ని ఎంతసేపు పెట్టాలి, అన్ని రూల్స్ ఇస్తాడు. దీన్ని మ్యాగ్నెటిక్ దూరంగా ఉంచాలి, వేడికి దూరంగా ఉంచాలి, చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి, ఎందుకు ఉంచాలి, ఒక నేల మీద పడిపోతే ఏమవుతుంది, మళ్ళీ అలా అన్ని చెప్పి దాన్ని రెమిడియల్ థాట్, ఎలాంటి సిమ్ వేసుకోవాలి, ఎలాంటి మెమరీ కార్డు ఉండాలి, ఇవన్నీ పెడతాడు. దీన్ని తయారు చేసినాడు. దీని మాన్యువల్ బుక్ అందులో పెడతాడు. మనం తయారు చేసినాడు, ఈ మాన్యువల్ బుక్ తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే ఇది చదవాలి. మనం ఎప్పుడు ఇది చదవం కదా, ఎప్పుడు పక్కన అడుగుతాం, ఏమవుద్దంటావురా, ఆడికేం తెలుస్తుంది, లేకపోతే శిలకోడు అడుగుతాం, శిలకోడు చెబుతాడా, లేకపోతే జ్యోతిషి చెబుతాడా, తయారు చేసిన దేవుడు చెప్పాలా. అందుచేత ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది మన ఎడల. ఆ సంకల్పాన్ని మనకి చెప్తాడు. మనకి చెప్పబడిన ఆయన సంకల్పం పేరు వాగ్దానము. చెప్పండి, ఏమంటారు దాన్ని? వాగ్దానము అనేది మన జీవితానికి సరిపోయిన, మన జీవన గమనానికి, మన జీవన నడవడికి దేవుడు మనకిచ్చే భరోసా. అది వాగ్దానం అంటే. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇప్పుడు ఆ వాగ్దానాన్ని గురించి చెబుతూ, దేవుడు తన సంకల్పం ఖచ్చితమైందని లేక చెక్కు చెదరనుందని, ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని. ఎవరైతే ఆ వాగ్దానానికి వారసులు అవుతారో వాళ్ళకి ఎప్పుడు చెప్పాలని ఇష్టపడతాడంట. ఇది నా ప్లాన్ కనుక దాని ప్రకారం నడవండి. మన మందిరాల్లో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు, దైవజనులను ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే అనేక గ్రంథాలు పరిశీలన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మనకి ఆత్మ ద్వారా బోధింపబడతాం. మనం ఎలా బోధింపబడతామో ఆయన ప్లాన్ లో ఎలా నడవాలని బోధింపబడతాం. ఒకవేళ అలా నడవట్లేదు అనుకోండి, అలా నడవకూడదు రాబాయ్, ఇలా నడవాలి అన్న విషయాలు బోధింపబడతాం. ఎందుకని? ఆయన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలి. కనుక 4 ప్రధానమైన విషయాల్ని బైబిల్లో నుండి నేను మీకు చూపిస్తాను. వాగ్దానం ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? వాగ్దానం అంటే చెప్పాను నేను, దేవుడు నీ జీవిత ఎడల కలిగి ఉన్న ప్లాన్ ని వాగ్దానంగా మనం పొందుతాం. మీరు జనవరి 1ని తీసుకునే వాగ్దానాల గురించి మాట్లాడాల నేను. దేవుడు వ్యక్తిగతంగా నీ జీవితానికి ఇచ్చే వాగ్దానాల గురించి నేను మీతో ముచ్చరించాలనుకున్నా. చెల్లాదురయ్య అని ఒక మంచి దైవజనుడు, ఆయన చాలా పుస్తకాలు రాశారు. నేను మొన్న ఆయన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఇలా రాశాడు, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను, ఆయన నాతో మాట్లాడిన వాగ్దానాలను నోట్ చేస్తా ఉన్నాను, సుమారు 1260 వాగ్దానాలు నేను పొందాను అని రాశాడు ఆయన. 1260 వాగ్దానాలు పొందాడంట ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు. నువ్వు ఇంకా వేలు పొందొచ్చు. దేవుడు నీ ఎడల నెరవేర్చాలని అనుకున్న వాగ్దానాలు, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న తలంపులు, వాటి ఎడల మనం ఎలా ఉండాలి? మొట్టమొదటి సూత్రం, ఈ 4 సూత్రాలు మీరు పాటించాలి. పాటిస్తే ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన ప్రజలు ఉంటాం. మనం దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. మొట్టమొదటిగా ఇది మీరు గమనించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. అందులో ఇలా ఉంది, ఏమనుంది అక్కడ? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచు కొనిన ఎడల యెహోవా నీకు ప్రామిస్ చేసినట్లు. వాగ్దానం అంటే ప్రామిస్ అని, ప్రమాణం అని అర్థం. దేవుడు నీకు ప్రామిస్ చేసినట్లు తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపిస్తాడు. ప్రతిష్ఠిత జనంగా నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని, లేకపోతే ఆయన మనకు చెప్పే విషయాలు నువ్వు గుర్తించాలి. ఫస్ట్ ఇది నాకు దేవుడు చెప్పిన ఆజ్ఞ. లెక్క చేయనాడు అభివృద్ధి చెందలేడు, పట్టించుకున్నాడు ముందుకెళ్ళాడు. పట్టించుకుంటేనే ముందుకెళ్దాం. మాస్టర్ చెప్పే విషయాలు పిల్లలు పట్టించుకుంటే హోంవర్క్ చేస్తారు, పట్టించుకోలేదు అనుకోండి హోంవర్క్ ఎలా చేస్తాడు? మాస్టర్ చెప్పేది వినాలి మనం.
మాస్టర్ చెప్పినట్టు చేయాలి మనం. అప్పుడు మనలో అభివృద్ధి కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది. దేవుడు చెప్పినట్టు చేస్తే మనకి క్షమాభివృద్ధి కలుగుద్ది. దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టు చేస్తే నీకు క్షేమం. యెరూషలేమును చూసి బాధపడ్డాడు. యెరూషలేమా, నీవు ఎంత చెప్పినా వినవేంటి నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అని చెప్పాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది అన్నమాట. యెరూషలేమును చూసి దాని విషయం ఏడ్చాడు అనమాట. యేసు ప్రభు ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని ఉంటుంది అక్కడ. ఏడ్చి అన్నాడు, ఈ రోజైనా సరే నేను నీకు ఇచ్చే వాగ్దానాన్ని, నేను నీకు ఇచ్చే మాటని నువ్వు అంగీకరిస్తే నీకెంతో మేలు. అందుకంటున్నాడు ఇక్కడ కూడా, నువ్వు ఆ వాగ్దానాన్ని గుర్తించగలిగితే నిన్ను నేను ప్రతిష్ఠిత జనంగా చేస్తాను. అందుచేత ముందు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, దేవుడు నన్ను బలపరిచిన వాగ్దానం ఇది, దేవుడు నన్ను నడిపిస్తానన్న వాగ్దానం ఇది, దేవుడు నా జీవితానికి కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం ఇది అని దేవుని మాటను ముందు మీరు గుర్తించాలి. ఇది దేవుని మాట. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, మీరు గమనించాలి, దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట అని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటేనే ఆ వాగ్దానం నెరవేరాలి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవన ఔన్నత్యానికి మూలంగా ఉండే మాట. అంచేత మొట్టమొదటి మీరు గుర్తిస్తే నేను నిన్ను ప్రతిష్ఠిత జనంగా ఉంచుతాను. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు మాట. ఏమన్నాడు? అబ్రామా, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ జనాంగాన్ని ఇలా తయారు చేస్తా, ఇదిగో ఒకసారి పైకి చూడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు, అలా చేస్తా. కిందకి చూడు, ఏం కనపడుతున్నాయి నీకు? ఇసుక రేణువులు, అలా చేస్తా అన్నాడు. పైన నక్షత్రాలు, కింద ఇసుక రేణువులు చూపించాడు. చూపించిన తర్వాత అబ్రాహాము రాత్రి పడుకుంటే నక్షత్రాల్లో దేవుని వాగ్దానం కనబడుతుంది, తెల్లారి లేస్తే ఇసుకలో దేవుని వాగ్దానం కనబడుతుంది. అంటే రాత్రి పగలు దేవుని వాగ్దానంతో వెళ్తున్నాడు అన్నమాట అబ్రాహాము. అంచేత దేవుడిచ్చిన వాగ్దానం నిరంతరం గుర్తు చేసుకున్న ప్రతి వ్యక్తి సరే దేవుని వాగ్దానం ఏంటో తెలిసింది. 2వ సూత్రం చూడండి ఒకసారి, రోమపత్రిక 4వ అధ్యాయం 19 నుండి నేను చదువుతాను. చూడండి, రోమపత్రిక 4:19. అబ్రాహాముని గురించి మనం చదివాం. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడేయండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించినే గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడక దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడట. ఒకటి వాగ్దానాన్ని గుర్తించాలి, రెండవది రూఢిగా విశ్వసించాలి. అంటే అర్థమైంది తెలుసా? దేవుడు చేస్తాడు అంతే. ఎవరెన్ని అనుకున్నా, ఇప్పుడు అబ్రాహాముకు దేవుడు ప్రామిస్ చేశాడు. ఇప్పుడు 75 సంవత్సరంలో, అబ్రాహాముకు 75 సంవత్సరంలో ప్రామిస్ చేస్తే 10 సంవత్సరాలు గడిచిపోయింది, 85, ఇంకా పిల్లలు పుట్ల. ఇంకో 10 సంవత్సరాలు గడిచిపోయింది, అబ్రాహాముకు 95, శారాకి 85, 10 సంవత్సరాల తేడాతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా. సో అలాంటిది 95, ఇంకా పిల్లల పుట్ల. అందరూ ఎన్ని రకాల మాటలు అంటారు? 2వ సంవత్సరానికే రకరకాలైన మాటలు అంటుంటే నలుసు లేకపోతే అలుసు అంట జనాలకి ఎక్కువ. కనుక రకరకాలైన మాటలు అంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా అబ్రాహాము దేవుడు నమ్ముకున్నాడంట. అంతే. దేవుడు తలుచుకుంటే దెయ్యమైన కంటదంట. తెలుగులో సామెత ఉంది. ఆయన అర్థమైందా? దెయ్యం ఏమన్నా 9 నెలలు మోస్తుందా, పచ్చిం చేస్తుందా తర్వాత విషయాలు. కానీ దేవుడు తెలుసుకుంటే దెయ్యమైనా కంటది. యేసు ప్రభు అన్నాడు, అసలు అబ్రాహాముకు అవసరమైతే రాళ్ళ నుండి పిల్లలు పుట్టించగలడు. దేని నుండి? ఆయన చెయ్యి ఆ పని చేయలేదు, కానీ రాళ్ళ నుండి పిల్లలు పుట్టించగలడు ఆయన అని అన్నాడు. ఆయన అన్నాడు. కనుక మీరు గమనించాలి, ఇక్కడ అబ్రాహాము ఎంత రూఢిగా నమ్మాడంటే తన శరీరం మృతతుల్యమైపోయినాయి. 99 వచ్చేసినాయి. అబ్రాహాము వయసు 99, శారా వయసు 89. అబ్రాహాము ముసలివాడైపోయాడు. శారా గర్భం ఉడికిపోయింది. అందులో బిడ్డ ఉండటానికి ఉమ్మని 2, అందులో ఉండడానికి ఉష్ణోగ్రత ఉండదు. వాళ్ళిద్దరూ కూడా ముసలివాళ్ళు అయిపోయారు. ఇంకా వాళ్ళ పునరుత్పత్తి కణాలు లేవు, వాళ్ళు పిల్లలు పుట్టరు. డాక్టర్లు చెప్పేశారు. అయినా అనుంది అక్కడ. అయినా సరే నాకు దేవుడు బిడ్డలేస్తాడు అనుకున్నాడు. పిచ్చా ఇది, వెర్రా ఇది కాదు, విశ్వాసం ఇది. ఎంత విశ్వాసం అంటే అప్పుడు అక్కడ రాశాడు, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడై ఉండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టునో శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టునో ఆలోచించాడంట. నేను ముసలాన్ని అయిపోయాను, ఆమె కూడా ముసలి అయిపోయింది అని అనుకున్నానంటే తప్ప అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడలేదంట. అరే ప్రామిస్ చేసినాడు దేవుడురా, ఏమన్నా పాల్సనా లేకపోతే కృష్ణాపరా జస్దాసా ప్రామిస్ చేసింది? దేవుడు ప్రామిస్ చేశాడు. కొన్నిసార్లు మేము కూడా ప్రామిస్ చేస్తాం, వస్తాను మా ఇంటికి వస్తానంట, రాలేదు. అసలు ఈ రోడ్లు చూస్తే ఎవడు రాడు మీ ఊరికి. అసలు ఆ జీలకర్ర రోడ్లో జీలకర్ర రోడ్లు వేసుకొని వెళ్తుండాలి, కడుపులో అంత బయటికి రాకుండా. అలాంటి రోడ్లు వచ్చాం మేము. వస్తామని రాకుండా ఉన్నట్టయితే బాగుంది అనిపించింది మాకు. అలా మానేస్తున్నామో మేము. దేవుడు అలా కాదు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఉంచుదండి. అది వాగ్దానాన్ని గుర్తించాలి. 2, వాగ్దానాన్ని రూఢిగా నమ్మాలి. ఎస్ దేవుడు చేస్తాడంటే చేస్తాడంట పిల్ల, ఏమో చేస్తాడేమో చేయొచ్చులే, అయినా మనం వెళ్తే మంచిది ఎలా ఉందామంటావు పిల్ల. ఉంటే ఏముంటదే, ఉంటే పోయింది ఏముందలే, ఉందాం. చూసారా, అన్ని ఈ రకాలే ఎక్కువ. అటు ఇటు నిలకడగా స్థిరంగా బలంగా వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించాడంట. అంటే ఇక చెక్కు చెదరలా. అందుకని దేవుడు అబ్రహం దగ్గరికి వచ్చాడు. అబ్రహ్మ, ఏం విశ్వాసం అనేది? అసలు విశ్వాసం ఉంచడం గొప్పతనం కాదు, విశ్వాసాన్ని కొనసాగించుకోవడం గొప్పతనం. దాని పేరు నిరీక్షణ. చెప్పండి, విశ్వాసానికి నిరీక్షణకి తేడా అంటే విశ్వాసం అంటే నమ్మటం, నిరీక్షణ అంటే నమ్మకాన్ని కొనసాగించుకోవడం, ఇచ్చేదాకా కొనసాగించుకోవడం. అది నిరీక్షణ. అడుగుడి మీకు, వెదకుడి మీకు, కట్టుడి మీకు. గ్రీకులో ఏమనుందంటే అడుగుడి మీకు ఇయ్యబడును కాదు, ఇయ్యబడే అంతవరకు అడుగుడి. వెదకుడి మీకు దొరుకును కాదు, దొరికే అంతవరకు వెదకుడి. తట్టుడి మీకు తీయబడును కాదు, తీయబడే అంతవరకు. కట్టానండి 7 వారాలు చూసాము, ఏం జరగలేదని ఏడ్చుకుంటూ చెప్పటం కాదు. బలిదానమ్మా 14 చేయాలమ్మా, 14 కూడా చేశారు, అయినా జరగదా. 21 దాకా చేశారు, ఇంకెందుకమ్మా మారిపోతే మంచిదమ్మా, ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి మారుతుందంట. మారు అక్కడ 42 చేయి, 42 చేసి మార్పు. దేవుడు కూడా మార్చేస్తారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? తీసేదాకా తట్టాలి నువ్వు, ఇచ్చేదాకా అడగాలి నువ్వు, దొరికేదాకా వెతకాలి నువ్వు. అది నిరీక్షణ అంటే. అబ్రహాం నమ్మాడు. దేవుడు వచ్చాడు, చెప్పేశాడు, అబ్బా నీ విశ్వాసం అంత గొప్పదని, నీ నిరీక్షణ చూశాను నేను, వచ్చే సంవత్సరం కల్లా నీ భార్య వాళ్ళ పిల్లలు బిడ్డ ఉంటాడు అన్నాడు. అబ్రహాం థ్యాంక్ యూ నేను అని అబ్రహాం అన్న వెంటనే లోపల నవ్వుతున్నా. ఎంత ఏడకోవడం అంటే దేవుడి మాటలు అంటే చాలా మందికి నవ్వులేట. శారా నువ్వు నవ్వలేవా? ఎంత కఠినంగా దేవుడు చాలా గట్టి గద్దించాడు శారాని. నువ్వు నవ్వుతున్నావేంటి అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అన్నాడక. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నువ్వు నవ్వుతున్నావేంటి? శారా వెంటనే నోరు ముచ్చేసుకోదు. మనోళ్ళు అంతేగా, ముందు తప్పు చేసేయటం, తర్వాత నోరు నాలుగు కరుచుకుంటామా, నోరు నొక్కేసుకుంటామా, అది కామన్. అది వెంటనే నోరు నొక్కేసుకుంది. నిశ్చయంగా దేవుడు చేస్తాడమ్మా. అబ్రహాము శారాతో అన్నాడు దేవుడు అంతే. శారా తర్వాత నమ్మిందా నమ్మలేదా? నమ్మిందంటే ఏమంటాడు ఆయన, నమ్మలేదంటే ఏమంటాడు? అన్నిటికీ బైబిల్ చూపెడుతున్నాడు ఆయన. ఇదొక డౌట్ మీకు మళ్ళీ. అలా నమ్మకపోతే ఇస్సాకు పుట్టడు. శారా నమ్మింది. చదవండి హెబ్రీ పత్రిక 11:11. హెబ్రీ పత్రిక 11:11. దేవుడు మృతతుల్యమైన దేహంలో కూడా బిడ్డనిస్తాడని శారా నమ్మింది. చదవండి అక్కడ. విశ్వాసం బట్టి శారాయు అంటే శారా కూడా వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుకనే తాన వయసు. అమ్మా నేనే నమ్ముతున్నాను కాదు, మీ ఆయన కూడా నమ్మాలా. నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలు చెప్పాలను. అయ్యా నువ్వు కూడా నమ్మితే మన కుటుంబం ఆశీర్వాదపడు. అమ్మా నువ్వు కూడా నమ్మాలమ్మా, నువ్వు కూడా నమ్మితే మన కుటుంబం ఆశీర్వాదపడు. దేవుని వాగ్దానాన్ని గుర్తించాలి. రెండవది, దేవుని వాగ్దానాన్ని రూఢిగా మనం నమ్మాలి. అది సరే, నమ్మారు బాగానే ఉంది. చాలా మంది నమ్మి ఆ వాగ్దానానికి తగినట్టుగా జీవించలేదు. అంటే ఉదాహరణకి శారాయి హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఇక్కడే మనకు బాగా కనబడుతుంది. ఇక్కడ మీరు మందులు కాక విశ్వాసము చేతనో ఓర్పు చేతనో వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. అంటే అర్థమైందా? ఓర్పు ఉండాలి. మీకు ఇది అర్థం అవ్వాలి. వాగ్దానాన్ని గుర్తించాలి. దేవుడు మాట్లాడుతుంటే నా ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వెరీ గుడ్. వాగ్దానాన్ని గుర్తించండి. రెండవది, వాగ్దానాన్ని రూఢిగా నమ్మండి. ఎస్, చేస్తానంటే రూఢిగా నమ్మండి. మూడవది, అది నెరవేరేదాకా ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. మనకు అలా కదగా, చెయ్యతే అని ఎరగబడిపోవాలా, వెనకాల ఎవడో లేపేయాలంటే. అలా జరిగితే అబ్బా సూచక్రియ. అలా ఉండదు. సత్యదాకా వెయిట్ చేస్తూ ఉండండి. అలాగా ఎదురు చూస్తానే అన్నాడు అబ్రహాం. ఎదురు చూస్తాను. అంతేకాదు, అబ్రహాం మరి పిల్లవాడు చక్కగా ఎదుగుతున్నాడంటే మళ్ళీ అంటాడు, నీ పిల్లవాడిని నాకు ఇచ్చేవాడు. అబ్రహాం పిల్లవాడిని ఇచ్చేయమంటే అబ్రహాం లేక పుట్టాడు, వాగ్దానంతో పుట్టాడు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆయన మళ్ళీ నాకు ఇచ్చేయమంటాడు దేవుడు. దేవుడు నీ ఎడ చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. నిరీక్షణతో కనిపెట్టగలగాలి మనం. అందుకే ఓర్పు ఉండాలా. చాలా మందికి అందుకనే మీకు ఓర్పు ఉండదని అరగంట మాట్లాడమందే. లేకపోతే బ్రదర్ గంట పెద్ద 10:30 అనేది పెద్ద ప్రాబ్లమ్ మనకే. మన చుట్టాలు ఇంటికి వస్తే నాటుకోండి కోసి గోంగూర వేసుకొని వండుకొని అదేంటది కొబ్బరి అన్నం వండుకొని ఎన్ని గంటలకు తింటామండి? 10:30 తింటావా? చుట్టాలు 11 కబుర్లు చెప్పుకోవటం 12 మనంతా కలుసుకున్నప్పుడు అవ్వాలా. కానీ మీకు ఓర్పు లేదు. అందుకోసం అరగంట మాట్లాడండి బ్రదర్. అబ్రహాం మాట్లాడు, నాకు ఓర్పు ఉంది, నేను ఎదురు చూస్తా ఉన్నాను. వాగ్దానాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అది నెరవేరే అంతవరకు ఏముండాలమ్మా మనకే ఉందా? మీకు ఆ ఓర్పు? కార్యము నెరవేరే అంతవరకు మన జీవితాల్లో ఓర్పు ఉండాలి. ఓర్పు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ఎందుకంటే దేవుడు చూస్తాడనమాట. కనాను స్త్రీ అని ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అయ్యా నా కూతురు దెయ్యం పట్టిందయ్యా అని అంది. అంటే వెంటనే ఆయన అన్నాడు, మౌనంగా అలా చూసి మాట్లాడలా. ఆమె షాక్ అయిపోయింది. ఏంటి మాట్లాడలా? అలాగే చూసింది. ఈ లోపల మళ్ళీ అడిగింది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టిందయ్యా, నువ్వు తప్ప బాగు చేసేవాడు ఎవడో లేడయ్యా, నీదయ్యా అంటుంది. ఏం మాట్లాడలా. అప్పుడు శిష్యులు వచ్చేలా అన్నారు, ప్రభువా గొడవ పడుతుంది కదా, ఆమె సంగతి చూడొచ్చు కదా. ఇప్పుడు ఈయన రికమెండేషన్ చేస్తే కానీ ఆయన చేయడా? ఆయన చెవులు లేవా? ఆయన విన్నా? నో. ఆమె ఓర్పుని, ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు ఆయన. వెంటనే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నశించిన గొర్రెల దగ్గర పంపబడ్డాను నేను అన్నాడు. వెంటనే అలాగా మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, ఆమె ఇంకా చేతులు చేస్తుంది, నువ్వే చేయాలి ఆయన, మీరు ఎన్ని చెప్పండి, నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేడు అంటుంది. మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయనమ్మా అన్నాడు. వెంటనే ఆమె అనాలి, సరేలే నాయన అని వెళ్ళిపోవాలి. ఆమె అందే, నాయన పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయి అన్నారు కదా, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి ఏమన్నా పడతాయేమోనని చూస్తూ ఉంటాయి. అవన్నీ అసలే మనం తినే అన్నం లేకపోతే రొట్టెలు టేబుల్ మీదే పడవు. టేబుల్ మీద పడి ఆ కింద అసలే పడవు. అయినా కూడా కుక్క పిల్లలు నోరు తెరుచుకొని ఏమన్నా పడుతుందేమోనని చూస్తుంటది కదా. దాన్ని గమనించిన మనం ఒక రొట్టె ముక్క అలా విరిచి దానికి అలా వేస్తాం. అలా చిన్న మాట చెప్పునైనా నా కూతురు బాగుపడద్ది అందే. ఆ మాట అంటుంటేనే గుండె చెల్లించుకోవాలి. అసలు వెంటనే యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా చాలా గొప్పదైన విశ్వాసం. నీ విశ్వాసం ఓర్పుతో ఉందమ్మా, ఓర్పుతో ఉంది, అందుకే సక్సెస్ అయ్యాడు. ఓర్పు ఉండాలండి. వాగ్దానం పొందటం గొప్పతనం కాదు, దాని మీద ఖచ్చితమైన విశ్వాసం ఉంచాలి, రూఢిగా విశ్వసించాలి. చేస్తారంటే ఎవరైనా అనుకున్నా సరే, ఎలా జరుగుతుందమ్మా అని అనొచ్చు, దేవుడికి అసాధ్యమైన ఏదైనా. అందుకని శివన్ అనే అద్భుతమైన పాట రాశాడు, నీకు అసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్య, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. కనుక ముందు వాగ్దానం పొందండి. 2 వాగ్దానాన్ని రూఢిగా నమ్మండి. 3వది వాగ్దానం నెరవేరే అంతవరకు
ఓర్పుతో ఉండండి. చివరి మాట అది కూడా మనం చదువుదాం. చూడండి లేఖనంలో మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుండి లేకపోతే 33 నుండి, వారు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించిరి, నీతి కార్యములు ధరించిరి, వాగ్దానములను పొందిరి. జాగ్రత్త వినాలి. వాగ్దానాలు పొందారు, వాగ్దానాలు తమ జీవితాల్లో నెరవేర్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నాడంటే వాళ్ళంతా వాగ్దానాలను నెరవేర్చుకున్నారు. వాళ్ళు వాగ్దానాలు పొందారు, వాళ్ళు వాటిని నెరవేర్చుకున్నారు. ఈరోజు మీరు కూడా నెరవేర్చుకోవాలా, నెరవేరిందని సాక్ష్యం చెప్పాలా. ఇక్కడ 11వ అధ్యాయంలో 35 మందిని రాశాడు. 35 మందిని, 16 మంది పేర్లు డైరెక్ట్ గా రాశాడు, 19 మంది పేర్లు క్రియాత్మకంగా రాశాడు. ఆదాము కొడుకైన హేబేలు దగ్గర మొదలు పెట్టాడు. హేబేలు, హానోకు, నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అబ్రాహాం భార్య అయిన శారా, రాహాబు అనే వేశ్య, మోషే, 4 న్యాయాధిపతులు, యొఫ్తా, బారాకు, గిద్యోను, సంసోను, ఒక రాజు దావీదు, ఒక ప్రవక్త సమూయేలు. 16 మంది పేర్లు రాశాడు. 19 మంది గుణాలు రాశాడు. వాళ్ళు విశ్వాసంతో వాగ్దానం కలిగిన వారే అగ్నిని చల్లార్చిరి అన్నాడు. అగ్ని చల్లార్చినారు హనన్య, మిషాయేలు, అజర్యాలు. పేర్లు మార్చి వాళ్ళకి షడ్రక్, మెషక్ అని 5 కల్దీల పేర్లు. అయ్యా బాగా గుర్తుంటేలే మనకి. కనుక వాళ్ళ పేర్లు మార్చబడిన బుద్ధులు మారి వాళ్ళకి విశ్వాసంతో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. అంతేకాదు సింహాల నోళ్లను మూసిరి అన్నాడు. సింహాల నోళ్లను మూసింది ఎవరో? దానియేలు. పేరు రాయలా, గుణాలు రాశారు. వాళ్ళంతా వాగ్దానాలు పొంది వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. కనుక మనం భయపడటం ఏంటి? ఈ 4 మాటలు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వాగ్దానాలు నెరవేర్చుకున్న వారై దేవుని రాజా, ఇందుని గురించి మేము నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. అసలు మా దేవుడు మండుచున్న అగ్నిల నుండి రక్షించడానికి సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా కూడా మేము ఆ పనికిమైన పని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారండి. ఈరోజు తెలుసుకోవాలి మనందరం. ఈ 4 సూత్రాలు మన జీవితాల్లో కనిపించాలి. 1, వాగ్దానాన్ని గుర్తించండి. 2, వాగ్దానాన్ని రూఢిగా నమ్మండి. 3, వాగ్దానం నెరవేరేంత వరకు ఓర్చుకొని ఉండాలి. 4, వాగ్దానాన్ని నెరవేర్చి సాక్ష్యం ఇవ్వండి. దేవుడు మాకు ఇచ్చిన మాట నెరవేర్చాడండి, సాక్ష్యం వెళ్ళి అందులో రాశాడు అక్కడ. అందుకని 12వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన హెబ్రీ పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓర్పుతో ముగిస్తాం. 4 చెప్పండి మళ్ళీ. 1, వాగ్దానం గుర్తించాలి. 2, వాగ్దానం రూఢిగా నమ్మాలి. 3, వాగ్దానం నెరవేరేంత వరకు ఓర్పుతో ఉండాలి. 4వది, వాగ్దానం నెరవేర్చి సాక్ష్యం అవ్వాలి. అలాంటి కుటుంబంగా మనందరి కుటుంబాలు ఉండడానికి పరిశుద్ధాత్ముడు తన కృప మన ఎడల విస్తరింపజేయను గాక. ప్రార్థన చేయాలి.